ఇచ్చాడు, తర్వాత 6 నెలలకు ఒకసారి ఇచ్చాడు చివరి 2 ఏళ్ళు. అయితే ఎందుకు వ్యతిరేకించారు, అయినా ఎందుకు ఓటేయలేదు? అంతకంటే ఎక్కువ చంద్రబాబు నాయుడు ఇస్తానన్నారు కాబట్టి, ఎప్పటికప్పుడు ఇస్తానన్నారు కాబట్టి. ఇవ్వకపోతే ఆయన ఇవ్వడం తెలుసు కదా. ఇంతకు ముందు 2014-19లో ఎప్పుడు ఇచ్చారు కొత్త పెన్షన్లు? 6 నెలల ముందు అని వచ్చేసి 3 నెలల ముందు చేతులు పెట్టారు. అది తెలుసుగా నీకు, తెలిసినా ఓటేసావు కదా. అట్లాగే మహిళలకు ఇస్తానంది ప్రతి మహిళకి 1500 రూపాయలు ఇస్తానన్నటువంటి జగన్ ఇచ్చాడు. ఇచ్చినోడు వద్దు, ఈయన అందరికి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని అన్నాడు కాబట్టి ఇచ్చారు. సరే, అది పక్కన పెడదు. మీరు అన్నట్టు ఇంకొకటి ఏంటది, రేషన్ కార్డు. రేషన్ కార్డు క్రిందసారి కూడా చంద్రబాబు గారు లాస్ట్ 3 నెలల ముందే చేతికి, అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇవ్వడం వేరు, కొత్తగా ఇప్పుడు ఎంతమంది విత్తవంతులు ఉంటారు, ఎంతమంది వృద్ధులు ఉంటారు, 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి పింఛన్లు రావట్లేదు, 2 ఏళ్ళు అయిపోయింది, 2 ఏళ్ళు ఎంతమంది ఉంటారు. అలాగే ఇల్లులు పాత ఆల్రెడీ ఇవ్వడం వేరు, కొత్త ఇల్లులు అనేది ఇప్పుడు వచ్చి ఎవరికి ఇవ్వలేదు, కొత్త రేషన్ కార్డులు ఎవరికి ఇవ్వలేదు. వీటి ద్వారా వస్తుంది ఈ 30% వ్యతిరేకత అనేది. జగన్ టైంలో స్థలాలు ఇచ్చేశారు, అక్కడ ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం ఇవ్వాలి. అది ఇస్తే జగన్ కి పేరు వస్తుందని ఇలా బాధ. కొత్తగా స్థలం కొని ఇవ్వాలంటే మళ్ళీ డబ్బులు కావాలి. ఎవరికి ఇస్తారు? వీళ్ళకే ఇస్తే ఉపయోగం ఏముంది మళ్ళీ? కాబట్టి ఎటు తేల్చుకోలేకపోతున్నారు. ఇప్పుడు 3 లక్షల ఇల్లు 3.5 లక్షల ఇల్లు మనం పూర్తి చేసా ఉన్నారు. అందులో టిట్కో 2 లక్షలు, జగన్ 1 లక్షన్నర. ఇప్పుడు ఇంకొక 5 లక్షలేమో ఇస్తున్నారు. అదేంటి, గతంలో జగన్ చంద్రబాబు టైంలో స్టార్ట్ అయ్యి జగన్ ఆపినవి